బలగం దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ దేవిశ్రీ ప్రసాద్ నటనలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది టాలీవుడ్ లో ఒక కొత్త అధ్యాయం కానుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన బలగం సినిమాకు జనాలు మామూలుగా కనెక్ట్ అవ్వలేదు. ఇక బలగం సినిమా తర్వాత వేణు మళ్ళీ దిల్ రాజు బ్యానర్లోనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే నెలలు గడిచిపోతున్నాయి, ఏళ్లు కూడా గడిచిపోతున్నాయి. కానీ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. వేణు తన నెక్స్ట్ సినిమాను కూడా పల్లెటూరి కాన్సెప్ట్తోనే ఎల్లమ్మ అనే టైటిల్తో చేస్తున్నట్లు అప్పుడెప్పుడో చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయింది. తాజాగా వేణు ఎల్దండి తన తదుపరి సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ ను ప్రకటించాడు. తన నెక్స్ట్ సినిమాను ఎస్వీసీ బ్యానర్లోనే చేస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను సంక్రాంతి కానుకగా జనవరి 15న సాయంత్రం 4:05 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సిందే. ముందుగా ఈ సినిమాను నానితో చేయాలని అనుకున్నాడు. కొన్ని రోజులు ఈ సినిమా స్క్రిప్ట్ పై వీరిద్దరూ కలిసి ట్రావెల్ కూడా చేశారు. కానీ ఏమైందో తెలియదు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా కాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత నితిన్తో ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. రేపో మాపో పట్టాలెక్కుతోంది అనుకుంటున్న టైంలో ఈ కాంబినేషన్ కు కూడా బ్రేకులు పడ్డాయి. ఇక ఇప్పుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న దేవి ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇవన్నీ డౌట్స్ తీరాలంటే మరో రోజు వెయిట్ కూడా చేయాల్సిందే.